హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనము ఇదివరకు వీడియోలో నిశ్చిత సంఖ్యావాచక విశేషణ గురించి పూర్తిగా తెలుసుకున్నాము. ఈ వీడియోలో అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ గురించి తెలుసుకుందాము. अनिश्चित संख्यावाचक विशेषण डेफिनेशन ఇప్పుడు మనం చూద్దాము. व्यक्तियों वस्तुओं की अनिश्चित संख्याओं को बताते हैं. సో అది సింపుల్ డెఫినేషన్ అండి. ఫస్ట్ది व्यक्तियों वस्तुओं की अनिश्चित संख्याओं को बताते हैं అనేది సింపుల్ డెఫినేషన్. సో కరెక్ట్ డెఫినేషన్ దాని కింద ఉండేదండి. जिन शब्दों से संज्ञा और सर्वनाम की निश्चित संख्या का बोध ना हो उसे अनिश्चित संख्यावाचक विशेषण कहते हैं. जिन शब्दों से संज्ञा और सर्वनाम की निश्चित संख्या का बोध ना हो उसे अनिश्चित संख्यावाचक विशेषण कहते हैं. అంటే మనము जिन शब्दों से संज्ञा और सर्वनाम की ఏ సెంటెన్స్లో అయినా సంజ్ఞ లేదా సర్వనామం ఖచ్చితంగా ఉంటుంది. సంజ్ఞ లేదా సర్వనామం యొక్క సంఖ్యను సూచించదో దాన్ని మనం అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ అని అంటాము. ఓకేనా. जिन शब्दों से संज्ञा और सर्वनाम की నిశ్చిత సంఖ్యాక అంటే ఖచ్చితత్వం లేని సంఖ్యను సూచిస్తే దానిని అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ అని అంటాము. जैसे कई, अनेक, सब, बहुत. नेक्स्ट लगभग, करीब. नेक्स्ट सैकड़ों, सारे, असंख्य, अनेक एक्सेट्रा आदि. మనం ఆది అంటే హిందీలో ఎక్సెట్రా అని అర్థం అన్నమాట. సో వీటి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూద్దాము. సారే ఆమ్ సడ్ గయే. ఇక్కడ सारे అనేది अनिश्चित संख्यावाचक विशेषण. पुस्तकालय में असंख्य पुस्तकें है. असंख्य అంటే లెక్క కట్టలేని పుస్తకాలు ఉన్నాయంట. అంత పెద్ద లైబ్రరీ అన్నమాట. పుస్తకాలయ అంటే లైబ్రరీ. నెక్స్ట్ లంకా మే అనేక్ మహల్ జల్ గయే. ఇక్కడ అనేక్ అనేది ఏమవుతుంది? अनिश्चित संख्यावाचक विशेषण. सुनामी में बहुत सारे लोग मारे गए. సో సారే అనేది సారే అంటే మొత్తము అని. సునామీ వచ్చినప్పుడు సారే లోగ్ అక్కడ ఉండే వాళ్ళ మొత్తం అందరూ కూడా చనిపోయారు. సారే. ఓకేనా. మనం లెక్క చెప్పలేము. అక్కడ ఎన్నో వేల మంది చనిపోయి ఉండొచ్చు. అక్కడ లెక్క కట్టలేని మనుషులు జనాభా పోయి ఉండొచ్చు సునామీలో. సో కాబట్టి ఇక్కడ కౌంట్ చెయ్యలేనిది. ఓకేనా. లెక్క కట్టలేని వాటిని చెప్పేది అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఓకేనా. తెలియని వాళ్ళకు నా ఛానల్ని కూడా చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చేయాలనుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను పూర్తిగా చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.